వెల్కమ్ టు ఆర్కే చెత్త పలుకులు. ఏమయ్యా రాధాకృష్ణ, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఇదేమైనా 1989 నుంచి 1996 వరకు జరిగిన రోజులు అనుకున్నావా? ఎన్టీఆర్ గారిని మీరు చెప్పులేసి ఎవరైతే జయప్రదంగా ఆ పార్టీని లాక్కున్నారో, లేకపోతే తిండి లేక ఆయన అలమటించి చనిపోయారో ఆ రోజులను కూడా చెప్పు. నీ పేపర్లో వేసావు కదా ఆ పొద్దు, కర్టౌన్లు వేసి ఆయన్ని మానసికంగా శారీరకంగా హింసించి చంపారే ఆ రోజులను కూడా చెప్పు. 20 ఏళ్ల క్రితం నీకు ఏదో తెలిసిన రహస్యమా? నీకు ఆ రహస్యం తెలుసుంటే నువ్వు ఇప్పుడు దాకా ఆగే జాతి అనేది నీ పేపర్లో వేసేవాడు కదా. ఆయన 2019లో ఎప్పుడైతే సీఎం పదవి ఎక్కాడో ఆనాడే నువ్వు ఆయన్ని అనేవాడివి. నువ్వు ఆనాడే ఆయన అనేవాడివి. ఏదైతే నువ్వు అంటున్నావో ఆ సీక్రెట్ని ఆనాడే బయట పెట్టేసేవాడివి. ఇప్పుడు దాకా ఎందుకు ఉండేవాడివి? నీ చెత్త పలుకులు మాకు చెప్పమాకు. ఆడవాళ్ళని సంకర జాతి అది ఇది అన్నారని సజ్జల గారిని అంటున్నావు కదా. మరి బాలకృష్ణ అన్న మాటలు, మరి నారా లోకేష్ గారు డబ్బిచ్చి మరి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు ఆ మాటలు, సరే 2018లో ఆయన మీ మీద వేసిన ట్వీట్లు, ఇవి కూడా చెప్పు రాధాకృష్ణ. అలా ఒకటే చెబితే ఎలా రాధాకృష్ణ? సెన్సేషనల్ న్యూస్ ఆయన చెల్లి తల్లి లేదా వాళ్ళ బాబాయ్ గురించి ఈ పొద్దుకు కూడా మీరు అంటానే ఉన్నారే. సరే నువ్వన్నదే నిజం. మరి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగి సెక్యూరిటీ చనిపోయారు కదా, వాటి కదేంటి? మరి నారా లోకేష్ గారు అదర్ కంట్రీస్ వెళ్ళి అమ్మాయిలతో చిందులేసారే ఫోటోలు వీడియోలు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? అంతెందుకు, నీ కూతురు పబ్బులో మాదక ద్రవ్యాలు తీసుకుంటూ దొరికిపోయినప్పుడు నువ్వు కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు దాని సంగతి ఏంటి? నువ్వు సంస్కారం గురించి సభ్యత గురించి మాట్లాడుతుంటే ఎట్లా ఉందో తెలుసా? పతివ్రత ఇంట్లో దూలం మీద ఉన్న పాము దూరితంట, దూలం మీద ఉన్నవాడు వచ్చి దూకి చంపాడంట. అట్లా ఉంటది నీ పతివ్రత పరమన్నం కబుర్లు. రాధాకృష్ణ, ఇవి 1989లో రోజులు కాదు. ప్రతి పిల్లోడి దగ్గర ఫోన్లు ఉంటేనే మంచి ఏంటి చెడేంటి ఏమి జరిగింది అని ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వేం ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన పని లేదు, అర్థమైందా? జాగ్రత్త రామకృష్ణ, కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నీ చేతి వ్రాతలు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. నీ కొవ్వు నీకెంత కొవ్వు ఉందో, జగన్ గారికి ఎంత కొవ్వు ఉందో ఈ పొద్దు తెలీదు. రేపు ఒకానొక రోజున అది తెలుస్తుంది. ఆ టైం వచ్చేదాకా ఎదురు చూడాలి. నీ కులదేవుడు ఉన్నాడు కదా, 90 ఏళ్ల వయసులో కూడా వదిలిపెట్టలేదు. అంతెందుకు, చంద్రబాబు నాయుడిని ఈ పొద్దుకు ఎవరు టచ్ చేయాలా? వైఎస్ఆర్ గారు కూడా టచ్ చేయాలా? అలాంటి వాడిని 52 రోజులు జైల్లో ఉంచాడు కదా. మర్చిపోవద్దు, ఆయన కొవ్వు అది. నీ కులదేవుడు చచ్చే ఎలాగానున్నాడో వాణ్ణి కూడా గుర్తు తెచ్చుకో. థ్యాంక్ యూ రామకృష్ణ.